ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi viewers, నా పేరు సాయి మలిక్ వడ్లపట్ల. ఐఎమ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ లాయర్. I come from CA background, now practicing advocacy. Coming to budget, we all know apart from manufacturing service industry కాకుండా India is an agri-based economy. అగ్రికల్చర్ మీద హైలీ డిపెండ్ అయిన ఎకానమీ కాబట్టి దిస్ బడ్జెట్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ఫార్మర్స్ ఇన్కమ్ ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ కానీ వాటి రిలేటెడ్ సెక్టార్స్లో కానీ డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ హార్టికల్చర్, ఓల్డ్ అండ్ లో ఈల్డింగ్ ఆర్చిడ్స్ని ఎక్స్పాండ్ చేసి హై డెన్సిటీ కల్టివేషన్ ఆఫ్ వాల్నట్స్ని ఆల్మండ్స్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం అనేది ఉంది. దెన్ యానిమల్ హస్బెండరీ వన్ ఆఫ్ అవర్ కోర్ డిపెండెన్సీ. యానిమల్ హస్బెండరీని సపోర్ట్ చేస్తా, ఫెసిలిటేట్ సెంటర్ ఆన్ జాబ్ క్రియేషన్ రూరల్ అండ్ పెరీ అర్బన్ ఇండస్ట్రీస్, లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్స్ టు సపోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెటర్నరీ, పారావెట్ కాలేజెస్, veterinary hospital, diagnostic laboratory and breeding facilities for private sectors. This is the one of the major problem అండి. ఇండియాలో ఎంత డైరీ ప్రొడ్యూస్ అయితే ఉందో దానికి సఫిషియంట్ ఆఫ్ మెడికల్ ఆర్ వెటర్నరీ కాలేజెస్ సపోర్ట్ లేదు. సో నౌ ఈ పాలసీలో కూడా ఇక్కడ కూడా ఫోకస్ చేస్తా. నౌ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ టు రైట్ డైరెక్షన్. సపోర్ట్ హై వాల్యూ అగ్రికల్చర్ ఆల్సో. హై వాల్యూ అగ్రికల్చర్ చేస్తా. స్పెసిఫిక్గా 3 క్రాప్స్ని ఐడెంటిఫై చేశారండి. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్, బికాస్ బీయింగ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది కోకోనట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియన్ క్యాష్యూని కోకోని ఫోకస్ పెట్టి టు సప్లై టు ద వరల్డ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ క్యాష్యూ అండ్ కోకో ఫ్రమ్ ఇండియాని చేస్తా. హై వాల్యూ అగ్రికల్చర్ దానికి చేస్తా. ఈ 3 ఐడెంటిఫై చేశారు. డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియా క్యాష్యూ ఫిషరీస్. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ప్రాపర్ ఎక్స్పోర్ట్ జరుగుతాయండి మనకి ఫిషరీ ఇండస్ట్రీ ఆక్వాకల్చర్ నుంచి. సో ఇంటిగ్రేటెడ్ 500 రిజర్వాయర్స్ అండ్ అమృత్ సర్వర్స్, స్ట్రెంథనింగ్ ఫిషరీస్ వాల్యూ చైన్ ఇన్ కోస్టల్ ఏరియాస్, ఎనేబిలింగ్ మార్కెట్ లింకేజ్ ఫర్ స్టార్ట్అప్స్ అండ్ ఉమెన్ లెడ్ గ్రోత్ ఎంటర్ప్రైజెస్ విత్ ఫిష్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అండి. సో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఫామ్ చేసి వీటితో ఉమెన్ లెడ్ డ్వాక్రా సంఘాలను కూడా ఫిష్ లెడ్ ఎక్స్పోర్ట్ దానికి ఇంక్లూడ్ చేస్తా. ఫిషరీస్ని కూడా ప్రమోట్ చేసి ఆక్వాకల్చర్ని కూడా ప్రమోట్ చేద్దాం అనే దాని మీద ఎంఫసిస్ ఉందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ శాండిల్వుడ్ విచ్ ఈస్ ఎ కోర్ అవైలబిలిటీ అండ్ హై క్వాలిటీ ఆఫ్ శాండిల్వుడ్ బీయింగ్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఫోకస్డ్ కల్టివేషన్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్. ఇప్పుడు మన ఫోకస్డ్ కల్టివేషన్ జరుగుతుంది కానీ పోస్ట్ హార్వెస్టింగ్ మీద ఎంఫసిస్ లేదు. సో నౌ మేకింగ్ ఆన్ పోస్ట్ హార్వెస్ట్ ఎంఫసైజింగ్ అండ్ మేక్ ఇట్ ఎక్స్పోర్ట్ రెడీ. There is a standard policy document which the government was keenly looking into. Integrating agri-stack portals. ఈ అగ్రికల్చర్ స్టాక్ పోర్టల్స్ అన్నింటిని ఇంటిగ్రేట్ చేసి బెస్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేస్తా. విత్ ఏఐ టెక్నాలజీని అంతా వాడతా. దేర్ బై మన అవుట్పుట్ని పెంచి అండ్ మేకింగ్ ఇన్ ఇండియా నాట్ లూజ్ ఇట్ ఆథెంటిసిటీ ఆఫ్ బీయింగ్ అగ్రి బేస్డ్ ఎకానమీ అండ్ ఫుడ్ ఎక్స్పోర్టర్ టు ఆల్ ద వరల్డ్ అనే దాని మీద ఇన్ లైన్ విత్ దిస్ బడ్జెట్ పాలసీ డాక్యుమెంట్ అండి. And the tax proposal is this special economic zone and exclusive economic zones on our territorial waters beyond our Indian water seas. Exclusive economic zone identify chesi or on high seas are made free duty. Treating the landing of such fish on foreign పొరపాటును తీసుకెళ్ళి మనం ఫారెన్ ల్యాండ్ అప్పుడు వాడితే దాన్ని ఎక్స్పోర్ట్గా చేస్తా. ఇంత ముందున్న కన్ఫ్యూజన్ నేను ఇక్కడ పట్టాను అక్కడ పట్టాను కన్ఫ్యూజన్ డిలీట్ చేస్తా. ఇంక్లూడింగ్ ద కన్ఫ్యూజన్ అరౌండ్ ద లిటిగేషన్ విత్ సమ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఫిషింగ్ అనేది అవాయిడ్ చేశారండి. Direction allowed to primary cooperative society engaged in include cattle field and cotton. Primary cooperative societies, few people, common people will come together and they form a cooperative society with respect to cattle feed and cotton seed or whatever other feeds. వాళ్ళందరికీ డిడక్షన్ ఇచ్చారండి, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్. allowing ఇంటర్ కోఆపరేటివ్ సొసైటీ డివిడెంట్ యాజ్ డిడక్షన్. ఈ కోఆపరేటివ్ సొసైటీ ఇంకో కోఆపరేటివ్ సొసైటీ ఇన్వెస్ట్ చేస్తా, వాళ్ళ నుంచి వాళ్ళకి వచ్చే ఆ డివిడెంట్ అంతా కూడా ఎగ్జాంప్షన్ చేస్తా. టు ఎక్స్టెంట్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద మెంబర్స్, దేర్ ఆల్రెడీ ఇన్బిల్డ్ మెంబర్స్ అయితే వరకు మాత్రం ఇచ్చారు. ఎగ్జాంప్షన్ ఫర్ ట్యాక్స్ డివిడెంట్ ఇన్కమ్ రిలేటెడ్ టు నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కంపెనీస్. ఈ డివిడెంట్ ఇన్కమ్ని ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కోఆపరేటివ్ ఫెడరేషన్లో నిన్నటితో బిఫోర్ 31st January చేసిన వాళ్ళకి 3 years వరకు ఇంకా ఎగ్జాంప్షన్ ఇచ్చారు నా డివిడెంట్స్ మీద. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంతైతే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ వీటి మీద అయితే ఎంఫసిస్ ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మీద కూడా ఈక్వల్ ఎంఫసిస్ ఉంది త్రూ పబ్లిక్ క్యాపెక్స్. ఇనీషియల్గా it was when this government came it was 2 lakh crores. Now it is 12.2 trillion lakh crores now of budget on public capex. Last year mein polchukunte significant of 18% jump in capex andi. And setting up infrastructure risk fund to provide prudent calibrated funds ఒకటి. రియల్ ఎస్టేట్ అసెట్స్ చేస్తా. రీట్స్ డెడికేటెడ్ రీట్స్ ఇంతకుముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు దాన్ని ఇంకొంచెం డెడికేట్ చేస్తా. ఏ రెస్పెక్టివ్ సెక్టార్కి అయితే రైట్స్ని చేసి దాన్ని డెవలప్ చేద్దామని. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఫ్రమ్ ఈస్ట్లో వాటర్ వేస్ని అంతా యూటిలైజ్ చేసుకుని అండ్ 20 న్యూ నేషనల్ వాటర్ వేస్ని ఎస్టాబ్లిష్ చేసి కనెక్టింగ్ మినరల్ రిచ్ ఏరియాస్ అండ్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అండ్ పోర్ట్స్ని కనెక్ట్ చేస్తా. సెట్టింగ్ అప్ షిప్ రిపేర్ ఎకో సిస్టమ్ మన దగ్గర ఇంప్రూవ్ చేస్తా. లాంచింగ్ ఏ కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్.
కోస్టల్ కార్గో ప్రమోషన్ చేసి డిపెండెన్సీ ఆఫ్ రైల్ అండ్ రోడ్ మెకానిజం తగ్గించి వాటర్ వేస్ ఇన్లాండ్ వాటర్స్ వేస్ ద్వారా మనకి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అంతా కార్గో ట్రాన్స్పోర్టేషన్ చేయాలనే దాని మీద కూడా 6% to 12% బై 2047 చేద్దాం అనేది ఒకటి ఉంది. సీప్లేన్ VGF స్కీమ్ టు ఇండిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పూర్వోదయ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్. ఈ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని ఇంటిగ్రేటెడ్ చేస్తూ రోడ్డుకి రైలుకి బాగా కనెక్టివిటీ చేసి హైలీ ఇంటిగ్రేటెడ్ టు ఇండస్ట్రియల్ అవుట్పుట్ దానికి ఎన్ష్యూర్ చేస్తా అది కూడా చేశారండి. ఎన్ష్యూరింగ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ టు స్టెబిలిటీ. కార్బన్ కెపాసిటీ యూటిలైజేషన్ స్టోరేజ్ యూనిట్స్ని స్కీమ్ టు అడాప్ట్. ఇప్పుడు గ్లోబల్గా ఈ అర్బనైజేషన్ వల్ల ఈ గ్రీన్ కార్బన్స్ వీటి మీద ఎంఫసిస్ ఉంటాయి. ఈ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ ఉండి దాన్ని కూడా అకౌంట్ ఫర్ చేస్తా దాని అవుట్లైన్ మీద 20,000 crores చేశారు. ఎగ్జామ్షన్ టు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ సోడియం అమోనియం ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ గ్లాసెస్. ఇవన్నీ కస్టమ్స్ బెనిఫిట్స్ అండి టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ గ్లాసెస్. ఇదంతా బేసిక్. ఇది కూడా ఫర్ ది సోలార్ గ్లాసెస్ క్రిటికల్ మినరల్స్కి BCD ఎక్స్ప్లెయిన్ చేశారు. లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్కి బ్యాటరీస్ వాటిలో హెల్ప్ అవుతుంది. న్యూక్లియర్ ప్రాజెక్ట్స్లో టిల్ ద ఇయర్ ఆఫ్ 2035 వరకు టు ఎక్స్పెండ్ ఆల్ న్యూక్లియర్ ప్లాంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కెపాసిటీ దానికి అవసరమైన మెటీరియల్ అన్నిటి మీద. అండ్ ఎంటైర్ వాల్యూ ఆఫ్ బయోగ్యాస్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఫర్ బయోగ్యాస్కి ఇన్ పేయబుల్ ఇన్ సిఎన్జీకి కన్వర్షన్కి హెల్ప్ అయ్యే బయోగ్యాస్ మీద ఎక్సైజ్ డ్యూటీ కూడా. అర్బనైజేషన్ ఆఫ్ సిటీ ఎకనామీ యాంప్లిఫైయింగ్ పొటెన్షియల్ గ్రోత్ ఆఫ్ సిటీస్ డెలివరింగ్ ఎకనామిక్ పవర్ ఆఫ్ algorithms. అండ్ నౌ దట్ ఫోకస్ కేమ్ టు Tier 2, Tier 3 అండ్ టెంపుల్ సిటీస్. గ్రోత్ కనెక్టర్స్ ఈ టెంపుల్ సిటీస్కి ఇందాక మనం చెప్పిన టూరిస్ట్ గైడ్స్ దానికి కూడా లింక్ చేస్తా. గ్రోత్ కనెక్టర్స్గా 7 high speed ఇండస్ట్రియల్ కారిడార్స్ through which we are connecting all over India. Majority part of India is connected with this GOT so that the ease of transport and ease of rail travels will be very much of helpful out than clearly visible in this budget. And thank you.